దేవుని మాట. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 18వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉన్నది. తాను శోధింపబడి శ్రమ పొందిన గనుక శ్రమపడు వారికి సహాయం చేయగలవాడై ఉన్నాడు. హల్లెలూయా, ఆమేన్. ఈ మాట ద్వారా దేవుడు మనల్ని ఎంతగానో బలపరుచుచున్నాడు. అయితే ప్రభు నీతోనే మాట్లాడుచున్నాడు. నువ్వు శోధనలో ఉన్నావా, వేదనలో ఉన్నావా, ఇరుకులో ఉన్నావా, ఇబ్బందిలో ఉన్నావా? మరి నీ శోధనలో నీకు సహాయం కోసం నువ్వు ఎదురు చూస్తున్నావా? అయితే నీవు ప్రభు వైపు కనులెత్తి చూచినప్పుడు ఆయన నీకు సహాయం చేయను. ఎందుకనగా ఆయన మన వలె శోధింపబడి శ్రమపడి ఉన్నాడు గనుక, మన శ్రమల లోటు ఆయనకు తెలియను గనుక, ఆయన నీవు పిలిచినప్పుడు, ఆయనకు నువ్వు మొరపెట్టుకున్నప్పుడు ఆయన చేయి చాపి నీకు సహాయం చేసి ఆ శ్రమలలో నిన్ను నడిపించి నిన్ను బలపరచును. మాట మనందరి జీవితములలో